న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మిరిషిక. గతంలో హసీన్ అయితే మన V3 న్యూస్ని ఆశ్రయించడం జరిగింది. తన బాధలు చెప్పుకోవడానికి అయితే తనకు జరిగిన అన్యాయం, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. సో మనతో పాటు మళ్ళీ తన V3 న్యూస్ని ఆశ్రయించడానికి గల కారణాలు ఏంటి? నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి ఒకసారి ఏం జరిగింది? సో ఎందుకు మళ్ళీ మా V3 న్యూస్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మళ్ళా కేసులు అయిపోయినాక 1 మంత్ కింద వచ్చాడండి నా దగ్గరికి. కేసులు వాపస్ తీసుకో, ఇంకా వాళ్ళతో ఇళ్లతో బెదిరించటం, వాపస్ తీసుకుంటా వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి చేస్తాను కానీ బెదిరించటం, వాళ్ళ ద్వారా ఇళ్ళ ద్వారా నాకు కాల్ చేయించటం అలా చేస్తున్నాడు. ఇంకా చేస్తున్నాక సరే కాంప్రమైజ్ అవుదామని చెప్పి ఒకసారి వేరే వాళ్ళతోటి పిలిపించాడు. నాకు గ్రీన్ బౌచ్ కాడికి పిలిపించాడు. ఎప్పుడు జరిగింది సంఘటన? ఇది ఒక 1 మంత్ కింద జరిగింది. ఓకే. పిలిపించినాక అక్కడికి వెళ్ళి మాట్లాడాం. మేడం ఎందుకు కాంప్రమైజ్ చేసుకోండి, గొడవలు ఎందుకు, మీకు హెల్త్ ఇష్యూ కూడా ఉంది కదా అని చెప్పి మాట్లాడారు నాతోటి. ఇంకా మాట్లాడినాక అక్కడ ఒక 2 hours ఏమో మాట్లాడాను. మాట్లాడి వెళ్ళిపోయినాక ఇంకా మళ్ళా 2 times పార్కు పిలిచాడు, కృష్ణకాంత్ పార్కు పిలిచారు. అక్కడ కూడా సేమ్ కాంప్రమైజ్, సేమ్ మనుషులతోటే కాంప్రమైజ్ కి పిలిపించారు. ఇంకా పిలిపించినాక మాట్లాడుకున్నాం. ఫోర్త్ సారి పోయినప్పుడు ఏం చేశాడంటే ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాం. ఆ రోజు నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలని ఇంకా మొత్తం పర్సు అవి ఎవిడెన్స్ అన్ని కొన్ని పెట్టుకొని లాయర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తుండగా తను కాల్ చేశారు నాకు. పార్క్ దగ్గర ఉన్నాం, రా కలవాలి, మాట్లాడుకుందాం, ఎందుకు లాయర్కి డబ్బులు కడతావు, కాంప్రమైజ్ చేసుకుందాము అని చెప్పి పిలిచారండి. పిలిచినాక అక్కడికి పోయినాక ఇల్లు అమ్ముతావా లేదా అని బెదిరించాడు నాకు. నేను ఇల్లు అమ్మను అని చెప్పాను. లేదు, ఇల్లు అమ్మేసి నీ అకౌంట్లో వేస్తాను డబ్బులు. అంటే మీ ఇల్లు అమ్మాల్సిన అవసరం తనకేంటి? ఇల్లు అమ్మమని ఇప్పుడు ఆ ఇంట్లో మా పిల్లలు ఉంటారండి, మా పిల్లలు ఉంటారు ఆ ఇంట్లో. పిల్లలు కూడా ఉండకూడదు, పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా. అతనికి ఫస్ట్ నుంచి మా పిల్లలు అంటే నచ్చదు. ఇంకా పాపని కూడా అలా చేయబోయాడు కాబట్టి నచ్చరు. పిల్లల్ని ఇంట్లో నుంచి పంపించేసి అలా ఇల్లు అమ్మేస్తే పిల్లలు ఏటన్నా వెళ్ళిపోతారు. ఇంకా పిల్లల మీద కోపంతో ఇల్లు అమ్ముతావా లేదా అన్నాడు. నేను ఇల్లు అయితే అమ్మనని చెప్పి అక్కడ చిన్న కొట్లాట అయింది. నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి పార్క్ వాళ్ళకి ఇలా నా పర్సు నా ఎవిడెన్స్ అన్ని పోయినాయి అని ఏడుస్తా పార్క్ వాళ్ళకి చెప్పానండి. చెప్తే పార్క్ లో పనిచేసేటోళ్ళకి ఈయన కూడా వెతికినట్టు నటించాడు. నటించి నేను ఇలా డిపార్ట్మెంట్ ని ఇలా పర్సు పోయిందా మీద అని చెప్పి యాక్టింగ్ చేశాడు. అది నాకు తెలియదు, ఈయన కొట్టేశాడని నాకు తెలియదు. నిజంగా పోయిందేమో, నేను అలిగి వచ్చేసాను కదా, పోయిందేమో అని నేను అనుకున్నాను. తర్వాత పార్క్ వాళ్ళకి నా నెంబర్ ఇచ్చాను, పర్స్ ఏమన్నా దొరికితే నాకు ఇవ్వండి సార్, కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అందులో అని చెప్పి ఏడ్చుకుంటూ పార్క్ వాళ్ళకి చెప్పాను. ఈ రోజు టైం అయిపోయిందమ్మా, మార్నింగ్ వాకింగ్కి వస్తారు అందరూ, 7కి రండి, మార్నింగ్ 7కి రండి, ఏమన్నా దొరికితే మీకు ఇస్తామని చెప్పారు. నెంబర్ ఇచ్చి అంటే తను పర్సు కొట్టేయాల్సిన అవసరం ఏంటి? కొంచెం రికార్డులు ఏంటి ఎవిడెన్స్? తనకు మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. మహేశ్వర్ రెడ్డి గురించి కదా మీ అలిగేషన్ చెప్పేది. సో తనకు సంబంధించిన ఎవిడెన్స్ దాంట్లో ఉంది. దాని పర్పస్ మీరు పార్క్ రమ్మని పిలిచి తను పర్సు కొట్టేసిరని చెప్తున్నారు. ఓకే, చెప్పండి. అలా పర్సు అవి కొట్టేశాడు, ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత పర్సు నేను తర్వాత మార్నింగ్ కాల్ చేసి వాళ్ళు పార్కు దగ్గరికి రమ్మన్నారు కదా, వెళ్ళలేదా? నేను వస్తాను, మార్నింగ్ 7 కల్లా నేను వచ్చి చూస్తాను, నువ్వు లేగలేవు కదా, హెల్త్ ప్రాబ్లం ఉంది కదా అన్నాను. సరే అని తను రాలేదని చెప్పి నేను పార్కు దగ్గరికి వెళ్ళాను. సార్ దొరికింది ఆ పర్స్ అని అడిగాను. అడిగితే దొరకలేదని చెప్పారు. ఇంకా తనకు కాల్ చేశాను, నా పర్సు పోయింది. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఆయన మాటల్లో నాకు అర్థమైపోయింది ఆయనే కొట్టేశాడు పర్స్ అని చెప్పి. ఎందుకంటే ఏం చేసుకుంటావు చేసుకో, నాకు సంబంధం లేదు. అప్పటి వరకేమో నేను హెల్ప్ చేస్తాను, నేను చేసి పెడతా, ఏడవకని పార్కులో ఓదార్చాడు. ఓదార్చి పార్కుకి వెళ్ళినాక పార్కుకి వెళ్ళినాక ఇంకా ఆయన అర్థమైపోయింది పర్స్ ఆయనే కొట్టేశాడని నాకు అర్థమైపోయింది మేడం. ఇంకా నేను ఫోన్ చేస్తే ఆయన మాటల్లో అర్థమైంది ఆయనే నొక్కేశాడని చెప్పి. నేను అక్కడి నుంచి వెళ్ళి బంజారా హిల్స్ లో కేసు పెట్టాను. ఇలా బెదిరిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, కాంప్రమైజ్ అవుదామని ఇలా చేస్తున్నాడు సార్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, నేను ఇప్పటికే మీ ఆయన మీద 2 కేసులేని తీసుకోమన్నారు. ఒకసారి ఎందుకు అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పర్స్ కొట్టేసిండనా, లేకపోతే నేను బెదిరిస్తున్నాడనా? బెదిరించాడు కూడా మేడం. ఏమని అంటే కేసులు వాపస్ తీసుకుంటావా, లేకపోతే నేను చేస్తాను, నీ పిల్లలకి ఏం చేస్తాను చూడని, పిల్లలకి ఏమన్నా అయిద్దేమోనని భయపడుతున్నాను. ఆల్రెడీ బస్తీలో వాళ్ళతోటి చిన్న చిన్న గొడవలు మా బాబుతోటి ఎప్పుడు జరగని
కొన్ని కొట్లాటలు పిల్లలు కలిసి కొట్టడం మా బాబుని చేశారు. అవి ఫొటోస్ కూడా మా లాయర్ గారికి ఇచ్చాను, కేసు కూడా పెట్టాను. మా బాబు కొట్టినప్పుడు కేసు కూడా పెట్టాను, ఫొటోస్ కూడా నా దగ్గర ఉంది. ఎందుకు కొడుతున్నారు బస్తీల వాళ్ళు అంటే? ఎందుకు ఎప్పుడు లేని కావాలని ఇతను ఏమన్నా నేర్పించి గొడవలు పెడుతున్నాడు. మహేశ్వర్ రెడ్డి అనే అతను బస్తీల వాళ్ళ ఎప్పుడు లేదండి, మా బాబు ఆ బస్తీలోనే పిల్లలు పుట్టారు పెరిగారు, ఎప్పుడు కొట్లాట అవ్వలేదు. అలాంటిది చిన్న కొట్లాట అయిని మా బాబుని కొట్టారు. అక్కడికి కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను బాబుని తీసుకెళ్లి. తర్వాత ఎస్ఐ గారు కూడా రెచ్చగొట్టేసి మీకు మీ బాబు మీద పంపించి కొట్లాడడం జరుగుతుంది చేయాలని టార్గెట్ పెడుతున్నాడు. మీ బాబుని ఇలా చేయాలని టార్గెట్ పెట్టుకొని పాప కేసు పెట్టింది, ఇంకా బాబుని కూడా ఏదో ఒకటి చేయాలని. మీ పాప ఏం కేసు పెట్టిందండి? పాప ఫోక్సో కేసు ఒకటి పెట్టింది. ఎందుకు? దేని గురించి? 2 years నుంచి పాపని చాలా బాగా టార్చర్ చూపిస్తుంది. ఏం టార్చర్? దేని గురించి? మామూలుగా అంటే చెప్పచ్చు లేదు, చెప్పండి, మ్యారేజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. బాగా చెప్పడానికే కదా వచ్చింది, చెప్పండి. ఏం టార్చర్ అంటే తను పనుకోబెట్టు అది ఇదని చాలా టార్చర్. అంటే తను తండ్రిగా తను బలవంతం చేయబోవటం. నేను లేను, హాస్పిటల్ ఉన్నానండి. పాప మీద బలవంతం చేయబోను. పక్క రూమ్ లో పనుకొని ఉంటే నేను నైట్ పనుకున్నాక తను పోయి ఆ రూమ్ లో పాపని ముట్టుకోవటాలు అలా 2 years నుంచి అలాగే చేస్తున్నాడు. చేస్తుండగా నేను ఆల్రెడీ సనత్ నగర్ PS లో కంప్లైంట్ ఇచ్చాను ఒక 1 year కింద. తర్వాత బంజారా హిల్స్ లో కూడా కేసు పెట్టాను. రామిరెడ్డి సార్ అప్పుడు బంజారా హిల్స్ లో అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాక కేసు అవుతుండగా కొట్టారు తన్ని. కొట్టి పాప రికార్డులో వినిపించి కేసు పెట్టింది నాకు తెలియకుండా. నీ కూతుర్ని కాంప్రమైజ్ చేపిస్తావా లేకపోతే నిన్నేం చేస్తానో చూడని చెప్పి బెదిరించాడు. ఇంకా కేసు కట్టే ముందు పాపకి నేను ఊరేసుకుని చనిపోతాను, ఇప్పుడే ఇంటికి వెళ్ళి కేసు వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పి పాపని నేను బెదిరించానండి. ఇప్పుడే నేను చచ్చిపోతాను, ఇంటికి వెళ్ళంగానే కేసు వాపసు తీసుకొని బెదిరించాను. ఒక్కసారికి వదిలేసి అవ్వలేదండి, కాంప్రమైజ్ చేసి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాను. ఇల్లీగల్ అంటే నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు, సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి పాప కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ PS లో? ఇది బంజారా హిల్స్ PS లో రామరెడ్డి అనే వ్యక్తికి మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఓకే, అది కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కాలేదు. సో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటే? అది ఉంది, ఇచ్చారు, చూపించారు. ఓకే, తను ఎవరు కాంప్రమైజ్ చేయించారు? ఇది మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. అసలు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తారు? హెడ్ కానిస్టేబుల్. ఫైనాన్స్ కూడా గతంలో చాలా మందికి లేడీస్ కి ఫైనాన్స్ ఇస్తాడు. ఎక్కడ చేస్తారు? విజయవాడలో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. ఒక డ్యూటీయే కాదండి, ఇంకా 2 ఈ ప్యాకెట్లు ఆడిపించటం, ఈ ఫైనాన్స్ ఇవ్వటం అలాంటివి కొన్ని చేస్తాడు. సైడ్ బిజినెస్ కూడా చేస్తుంటాడు. ఓకే, ఇంకా చెప్పండి. అంటే దేనికి? ఇప్పుడు ఏం జరిగింది ప్రెసెంట్? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కేసులు అయిపోయినాయి, అంతా అయిపోయినాక 1 month కింద కాంప్రమైజ్ అని చెప్పాడండి. కాంప్రమైజ్ అని చెప్పి మొత్తం ఎవిడెన్స్ లాక్కున్నాడు. లాక్కున్నాక ఇంకా తర్వాత రావటం మానేసి మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ఇంటికి పంపించి 30 లక్షలు ఇవ్వు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను అని ఆ వ్యక్తులకి ఈ వ్యక్తులకి చెప్పి పంపడాలి నా దగ్గరికి. లేకపోతే ఆమె చూడు ఏం చేస్తాను, నేను ఒంటరిగా ఉంటాను, పిల్లలు మా భర్త మా ఫ్యామిలీ మొత్తం వదిలేశారు, వాళ్ళతో వీళ్ళతో ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇంక 2-3కి చెప్పుకున్నానండి. పిలిపించారు కదా, మహేష్ వచ్చి ఇలా కలిసిపోయాడు, మమ్మల్ని ఇలా అడగమంటున్నాడు, 30 లక్షలు అంట అని నాకు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తాను, 30 లక్షలు ఇవ్వమ్మా నీ ఇల్లు నీకు రాపిస్తాను అంటున్నారు అని చెప్పి అడిగారు. నేనైతే ఇల్లు రాయను, నాకు అవసరం లేదు, నేను అమ్మను, నా ఇల్లు ఎలా తెచ్చుకోవాలో కోర్టు త్రూ తెచ్చుకుంటానని నేను అక్కడే మాట్లాడి వెళ్ళిపోయానండి. తర్వాత వెళ్ళిపోయినాక ఇల్లు చూపించాడు, ఇంతకుముందు ఇంటికి రమ్మని, భార్య లేదు ఊరెళ్ళిందని చెప్పి ఇల్లు చూపించాడు. చూపించినాక సరే అని మొన్న ఏం చేశాడంటే నిన్న ఇంటికి రమ్మని చెప్పి వేరే దగ్గరికి వచ్చి కలిసి ఇంటికి రమ్మని చెప్పి అన్నాడు. సరే అని వెళ్ళానండి. నేను వెళ్ళే లోపు ఏం చేశాడు, డోర్ తిమ్మంటే తీయటం లేదు, కిందకి వచ్చి కిందికి రా మహేష్ అని. రీసెంట్ గా మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నేను ఇంటికి రా అని చెప్పేసి నీకు కాల్ ద్వారా మా ఇంటికి కూడా వచ్చాడండి, ఆ ఫ్రెండ్స్ ద్వారా పిలిచాడా? ఎప్పుడు రీసెంట్ గా ఎప్పుడు కలిసాడు? ఇప్పుడు ఎప్పుడు కలిసాడు మిమ్మల్ని? అంటే ఈ రోజులలో ఈ ప్రెసెంట్ ఈ సిచువేషన్ లా 1 month కింద కలిసాడు. రీజన్ ఏంటి? ఎందుకు కలుస్తున్నాడు? గతంలో మీరు కేసులు పెట్టారు, ఆ కేసులు మిమ్మల్ని వాపస్ తీసుకోమని చెప్పేసి ప్రెషర్ పెడుతున్నాడు, మీ ఇంటికి వచ్చాడు. సో రీసెంట్ గా ఎప్పుడు వచ్చాడు మీ ఇంటికి? ఒక 1 month కింద వచ్చాడు. 1 month కింద వచ్చాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్టూడియోకి రావడానికి కారణం ఏంది? ఇప్పుడు కారణం ఏముందండి, ఇవి ఎవిడెన్స్ లాక్కున్నాడు. మళ్ళా పాత లాగా ఇల్లు అమ్ముతావా లేదా అని టార్చర్ చూపించడం, ఇల్లు అమ్ముతావా లేదా, ఇల్లు అమ్ము, నీకు ఏదో ఒకటి చేస్తానని, కేసులు వాపస్ తీసుకో, ఈ యూట్యూబ్ లో పెట్టింది డిలీట్ చేపిస్తావా లేదా. ఇంత ముందు జరిగింది
మా స్టూడియోలో జరిగింది డిలీట్ డిలీట్ చేయమని టార్చర్, లేకపోతే నేనేం చేస్తానని లేకపోతే నేను ఏం చేస్తాను బెదిరిస్తున్నాడు. రీసెంట్ గా ఎప్పుడు ఇంకా వాడు చంపాలని ఫిక్స్ అయ్యాడండి. ఇంటికి రమ్మని చెప్పి అన్నాడు. ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళారు? నిన్న వెళ్ళానండి. నిన్న తను వచ్చి 1 month తను రాలేదు, వేరే దగ్గర వచ్చి ఇంటికి రమ్మని చెప్పి అన్నాడు. ఇంటికి రమ్మంటే వెళ్ళానండి. కాల్ చేసి రమ్మన్నాడా? కాల్ చేయలేదు, కలిసి రమ్మని చెప్పాడు. కలిసి రమ్మని చెప్పాడు. వేరే వాళ్ళ ద్వారా కలిసి రమ్మని చెప్పాడు. వేరే వాళ్ళకి కలిసి అసినని పిలవండి, సో నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి మిమ్మల్ని పిలిపించాడు. నేను మా ఇంట్లో రెంట్ ఉన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళానండి. వెళ్ళినాక ముందు నా ఫోన్ ఎత్తలేదు. వేరే అబ్బాయి ఫోన్ నుంచి కాల్ చేసి నేను కింద నీ ఇంటి కింద ఉన్నాను రా అని చెప్పి అన్నాను. బాల్కనీలోకి వచ్చి చూసి వాళ్ళ బంధువులు అతనికి కాల్ చేశా, మీ మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాను, ఆయనకి రమ్మని చెప్పు అన్నాను. అంటే అక్క వాళ్ళ ఆవిడ ఉంది అక్క అన్నాడు. ఆయనకి నేను వేరే అబ్బాయి ఫోన్ నుంచి చేసి కింద ఉన్నాను, మీ ఇంటి కింద ఉన్నాను, కిందికి రా అన్నాను. రాలేదండి. పైకి నేనే వెళ్ళి డోర్ కొట్టాను, తీయలేదు. డోర్ కొట్టితే తీయపోతే నేను ఇంకా 100 నెంబర్కి కాల్ చేశానండి. 100 నెంబర్కి కాల్ చేసి ఇలా డోర్, ఈలోపు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినాక డోర్ ఓపెన్ చేశాడు. ఎందుకు 100 నెంబర్కి కాల్ చేశారంటే ఏం జరిగిందని? డోర్ తీయటం, పిలిపించి డోర్ తీయటం. రమ్మన్నప్పుడు డోర్ తీయపోవడానికి కారణం ఏంటి? ఎందుకో పిలిస్తేనే వెళ్ళారా, మీరు సొంతంగా వెళ్ళారా? పిలిస్తేనే వెళ్ళారు. ప్రూఫ్ ఉంది మీ దగ్గర? పిలిస్తేనే వెళ్ళారు. తను రమ్మంటే తన ఇంటికాడికి రమ్మంటేనే మీరు వెళ్ళారు. సో డోర్ కొడితే డోర్ తీయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో అప్పుడు మీరు 100 dial కి కాల్ చేసి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వచ్చే లోపు, వాళ్ళు వచ్చినాక డోర్ ఓపెన్ చేశాడు. వాళ్ళు వచ్చాక డోర్ ఓపెన్ చేశారు. పిఎస్ వాళ్ళు వచ్చినాక ఏ పిఎస్ వాళ్ళు వచ్చిరండి? అది మెహదీపట్నం పిఎస్. మెహదీపట్నంలో ఉంటాడా? మహేశ్వర్ రెడ్డి మెహదీపట్నంలో ఉంటాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది? డోర్ ఓపెన్ చేసినాక ఇంకా వాళ్ళ ముందు, పోలీసు వాళ్ళ ముందు ఏదో ఇంకా గలీజ్ గా మాట్లాడాడు. నాకు ఆయనకి మాట పెరిగి అలా నా మీదకి చేయి ఎత్తాడండి. చేయి ఎత్తి గలీజ్ గా మాట్లాడేకి నేను అలా ఆయన మీదకి పోయాను. ఆయన నా మీదకి వచ్చాడు. మేమిద్దరం కొట్టుకుంటున్నాక భార్య వచ్చి నన్ను కింద పడేసి, భార్య ఇంకొక అతను వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారు, ఇంకా గొంతు పిసికి ఇంకా షూ తోటి కాళ్ళతోటి మొత్తం ఇక్కడి నుంచి ఇది మొత్తం వాళ్ళ దగ్గర మొత్తం రక్తం వచ్చింది. ఇదంతా జరిగింది. వచ్చింది. తర్వాత ముగ్గురండి, మహేష్ వాళ్ళ భార్య, ఇంకొక అతని పేరు ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళ భార్యతో ఉంటున్నాడు. మీతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు. మిమ్మల్ని ట్రాప్ చేసి ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తి మీ దగ్గర పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిందని తెలీదు, ముందు పరిచయంలో భార్య చనిపోయిందని చెప్పారు. రైట్, ట్రాప్ చేసి పెళ్లి జరిగింది అని చెప్పేసి తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళాను. గొడవలైన 3 years కింద 4 years కింద ఇంటికి వెళ్ళాను. ఆ ఇల్లు ఖాళీ చేశారు, నాగుండా ఖాళీ చేశారు, మొత్తం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, అన్ని అయిపోయింది. వాళ్ళ భార్య త్రూ కేసులు కూడా పెడితే నిలబడలేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ భార్యకి కూడా తెలుసు నాకు మ్యారేజ్ చేసుకున్నాడని అని చెప్పాను. అది జరిగింది. నిన్న కంప్లైంట్ ఇచ్చానండి. లేదు ఒక్క నిమిషం. పిఎస్ వాళ్ళకి మేము ఫోన్ చేసినాక పిఎస్ వాళ్ళు వచ్చిరు అక్కడికి అని చెప్తున్నారు కదా, మేదిపట్నం పిఎస్ వాళ్ళు. ఓకే, వాళ్ళ ముందే కొట్టారా? వాళ్ళ ముందే కొట్టారు. పిఎస్ వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు జోక్యం తీసుకొని ఆపడానికి ట్రై చేయలేదా? చేయలేదండి. ఎందుకు? వాళ్ళ దగ్గర నాకు ఇది కాన్ రావటం లేదండి. మొత్తం ఈ కాళ్ళతోటి సగం ఇచ్చేసేసారు. నాకు తల లేదు, ఇంకా కాళ్ళు ఇక్కడ పెట్టారు. నాకు ఊపిరి తీసుకోవటం రాలేదు. తెలీదు నాకు ఎవరు కొడుతున్నారు అనేది. ఇంకా నాకు మైండ్ లేదు. ఆమె నైట్ అయితే ఇలా పట్టుకొని ఉన్నాను నేను. ఇంకా నాకేం జరిగిందో మొత్తం నోట్ల నుంచి కాంప్రమైజ్ చేస్తాను ఇంటికి పిలిచాడు, కేసు నడుస్తుందని. మనం మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? అదే నాకు అంటే చంపాలని ఫిక్స్ అయ్యారండి. ఇంకా వాళ్ళు చంపాలని ఫిక్స్ అయ్యే కొట్టారు, నన్ను కావాలనే చేశారు. ఇది జరిగినాక మీరు పిఎస్కి వెళ్ళలేదా? పోలీసు వాళ్ళు ఉన్నారండి, వీడియో వాళ్ళు తీశారు. వీడియో ఇమ్మంటే ఇవ్వటం లేదు. అయితే పిఎస్ కి తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడాము. బంజారా హిల్స్ వచ్చిద్దమ్మా మీ ఏరియాకి. అక్కడ నేను సార్ తోటి మాట్లాడాను, ఎస్ఐ గారితో మాట్లాడాను. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటే ఇక్కడ కూడా 2 hours, ఇక్కడికి పోయినా కూడా 2 hours తర్వాత లేట్గా వచ్చారు. అదేంటి సార్, నేను వచ్చిన ఎమ్మటనే రావాలి కానీ వాళ్ళు ఇంత టైం పెట్టుకొని ఇంకా రాలేదు. 2 hours లేట్ వచ్చారు. ఇక్కడ కూడా మెహదీపట్నంలో నేను పోగానే వీళ్ళు కూడా రాలేదు. వీళ్ళని తీసుకొస్తానంటేనే నేను పిఎస్ కి వస్తాను, లేకపోతే నాకు న్యాయం జరగదని కూడా చెప్పానండి. లేదమ్మా పదండి అని లేడీ కానిస్టేబుల్ ని పిలిచి మీరు పదండి వాళ్ళని తీసుకొస్తాం మేము అని 2 hours తర్వాత తీసుకుని వచ్చారండి. 100 dial కాల్ చేసినప్పుడు ఏమని చెప్పారు వాళ్ళకి? ఇట్లా డోర్ ఓపెన్ చేయలేదు అంటే అబ్బాయి మాట్లాడాడండి, నాకైతే తెలియదు. అంటే నాతో వచ్చిన అబ్బాయి మాట్లాడిన వాళ్ళు మీరు లేడీ కాల్ చేసిరు. సో లేడీ కానిస్టేబుల్ ఇక్కడ కూడా అంటే నన్ను రమ్మన్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పారు మీరు. సో లేడీ కానిస్టేబుల్ వాళ్ళతో రాలేదు. సో మిమ్మల్ని అక్కడ
కింద పడేసి కొడుతుంటే కూడా వాళ్ళ మధ్యలో జోక్యం రాలేదండి, PS వాళ్ళు వీడియో already అక్కడ తీస్తా ఉన్నారు. సైలెంట్ గా ఉన్నారు, కనీసం అడ్డం కూడా తీయలేదండి కొడుతుంటే. PS వాళ్ళు వీడియో కూడా తీశారు, చేసుకున్నారు. వీడియో చూపిమంటే చూపించడం లేదు, వీడియో చూపిమంటే చూపించడం. వీడియో తీస్తారు కదా మేడం, అది ఎవరైనా కొట్లాటైతే మామూలుగా మాట్లాడుకుంటేనే వీడియో తీస్తారు. అయినా ఓపెన్ చేసి ఒకసారి సార్కి చూడండి అంటే కూడా తీయలేదు, నాకు చూపించటం లేదు. అంటే తప్పు వాళ్ళది ఉంది కాబట్టి చూపిలేదు. అక్కడ 2 hours తర్వాత వచ్చారు భార్య భర్తలు. వచ్చినాక అమ్మ నీకు ఆ PS వచ్చింది బంజారా హిల్స్ వెళ్ళని చెప్పి అన్నారు. బంజారా హిల్స్కి వెళ్తే అక్కడ కూడా 3 hours వరకు రాలేదు. 3 hours వరకు రాలేదు. ఆయన వచ్చేటప్పుడు శ్రీనగర్ కాలనీలో కళ్ళు తిరిగి పడిపోయాడంట. ఎస్ఐ గారు చెప్పారు నాకు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. మహేశ్వర్ రెడ్డి వస్తుండగా పడిపోయాడు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడంట. వస్తున్నాడు అని చెప్పి లాస్ట్ 10:30 వరకు రాలేదండి. 5 నిమిషాలు కింద మేము వెళ్ళిపోతాం. ఇంకా మేదీపట్నం PS ఆ సరౌండింగ్ లో జరిగింది గొడవ. సో మీరు మేదీపట్నం PS వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళిపోయారు అక్కడ నుండి. సో మహేశ్వర్ రెడ్డి మేదీపట్నం PS కి వచ్చాడా, బంజారా హిల్స్ PS కి వచ్చాడా? మేదీపట్నం PS కి వచ్చాడు. మేదీపట్నం PS కి బంజారా హిల్స్ PS కూడా లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు. ఓకే డన్, అయింది. అప్పుడు అక్కడ ఒక మహిళను కొట్టిరు అని మీరు ఏం కంప్లైంట్ రేజ్ చేయలేదు? మొత్తం దెబ్బలతోటే చూసారండి. మరి మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే మీరే వాళ్ళ ఇంటికి వచ్చారని చూపిస్తున్నారు. సార్ ఆయన వచ్చింది కూడా చూపిస్తాను, వచ్చి మా బస్తీలో ఎంక్వైరీ చేయండి, ఆయన మా ఇంటికి వచ్చాడా లేదా, ఆయన పిలిపించాడా లేదా, మొత్తం ఎంక్వైరీ చేసి నన్ను ఇక్కడే కూర్చోబెట్టండి సార్ నా తప్పు ఉంటే అని కూడా అడిగాను. అడిగితే కూడా నువ్వు ఇక్కడ రావటం తప్పమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నాడు. అంటే తను నా ఇంటికి వచ్చి బెదిరించొచ్చా సార్? తను రమ్మంటేనే వచ్చాను, మా ఇంటికి వచ్చాడు, కలిశాడు, పలాన్ దగ్గరికి తీసుకెళ్లాడు, తిప్పాడు, అంతా అయిపోయి మళ్ళీ ఆయనది తప్పుగా అని రాదా సార్ అని అడిగాను. ఇవన్నీ కాదమ్మా అక్కడ కంప్లైంట్ ఇవ్వు మీ ఏరియాకి అన్నాను. అక్కడి నుంచి మళ్ళీ బంజారా హిల్స్ కి వెళ్ళానండి. వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ సార్ ఏమన్నారు, నీకు బంజారా హిల్స్ లో మొత్తం మాట్లాడాము, నీకేం బెదిరించింది, నీ ఇంటికి వచ్చాడా లేదా, పార్కుకి వెళ్ళారా లేదా, ఇంకోరి కూడా చేస్తారంట. లేదు సార్ చెయ్యరు, నాకు ఇలాగే మోసపోయాను, చెయ్యరని అడిగాను. లేదు ఇప్పుడు చేస్తానన్నారు, వెళ్ళమ్మా అని చెప్పి ఇక్కడ పంపిస్తే ఈ సార్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. 3 hours కూర్చున్నాను, ఇంకా రాలేదని కాల్ చేపిస్తుంటే శ్రీనగర్ కాలనీలో వస్తుండగా పడిపోయాడు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడంట, వస్తున్నాడంట అని లాస్ట్ మూమెంట్ లో వచ్చి పిలిచి కేసు అయితే మేము తీసుకోము, ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి మేము తీసుకోము, ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆయన్ని కలవద్దు, నువ్వు ఆమె జోలికి పోవద్దని ఇలా మాట్లాడి పంపించేశారు. అంటే ఆయన ఫోన్ చేసి బెదిరించి నాకేమన్నా చేసినా ఇలాగే నా సార్ పట్టించుకోరంటే నీ కేసులు అయితే అవ్వవమ్మా, ఈ కేసులు ఆల్రెడీ ఆయన మీద అయిపోయినాక ఎలా అంటే అదేంటి సార్ ఆయన ఆ విధంగా బెదిరిస్తున్నాడు, నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తుంటే కూడా పట్టించుకోరు ఏంటి సార్, ఎన్ని కేసులైనా ఎందుకు అవ్వవు, ఎవిడెన్స్ తో సహా ఉంది, ఎంక్వైరీ చేసినాకే కేసు కట్టండి, నా తప్పు ఉంటే నన్ను ఇక్కడే కూర్చోబెట్టండి అని కూడా అడిగానండి. ఎంత అడిగినా ఎంత ఇది చేసినా అక్కడ నాకైతే న్యాయం జరగలేదు, అస్సలు జరగలేదు. నేను లాస్ట్ మూమెంట్ లో కూడా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి లెటర్ రాసి మా ఇంట్లో లొకేషన్ పెడుతున్నాను సార్, నాకు ఇప్పుడన్నా నా పిల్లలకి న్యాయం చేయండి, నేను చచ్చిపోయినా నా చావుకు కారణం అని లెటర్ రాసి సార్కి మధ్యలో ఫోన్ కూడా చేశాను నేను కంప్లైంట్ ఇచ్చినాక. అప్పుడు కూడా లేదు తల్లి నేను అది చేస్తా ఇది చేస్తాను అన్నాడు. మొత్తం డ్రామా. ఆ PS మొత్తం డబ్బులకి అమ్ముడు పోయారు. డబ్బు ఉంటేనే నడుస్తుంది, నాకు డబ్బులు లేక ఎక్కడ న్యాయం జరగలేదు. ఎందుకు బంజారా ఎందుకంటే డబ్బులు అంటే మీ తరపున ఏమైనా ఉందా, తప్పు ఉందంటారా, లేకపోతే కావాల్సుకొని PS వాళ్ళే చేస్తున్నారు? ఎందుకు చేస్తారు? చట్టం ఆయన పోలీసు కదండి, మహిళలకి చాలా చట్టాలు తీసుకొచ్చిరు, దిశ చట్టం ఉంది, ఒక ప్లేస్ లో జరిగితే నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులే తీసుకుంటున్నారు? నాకు ఆల్రెడీ వేరే వాళ్ళ త్రూ అమౌంట్ అడిగారండి, నేను ఇవ్వలేకపోయాను. ఎవరు PS వాళ్ళ? అవును. ఓకే, ఏ PS వాళ్ళు అడిగారు? బంజారా హిల్స్ వాళ్ళు అడిగారు. బంజారా హిల్స్ PS వాళ్ళు అదేమంటే ఇక్కడ కానొస్తే కూడా అది చేస్తా, ఇప్పుడు ఇవన్నీ బయట పెడితే కూడా బెదిరించటం, అలా చేయటం ఇలా చేయటం, వాళ్ళకి అలవాటే, లేనిపోయిన కేసులు బుక్ చేస్తానని చెప్పటం. ఎవరు PS వాళ్ళు చెప్తున్నారు? బంజారా హిల్స్ ఈ ఏరియాలో కానరాకు నీ కేసు చేసాంలే, ఇంకా ఈ ఏరియాలో కానొస్తే మళ్ళా కేసు బుక్ చేస్తానని కేసు బుక్ చేస్తా అని చెప్తున్నారా? ఆ నంబర్ ఇవ్వండి, మేదీపట్నం వాళ్ళు ఎందుకు బుక్ చేయలేదు ఒకసారి కాల్ చేసి కనుక్కున్నాం. ఇది మేదీపట్నం PS దా? మేదీపట్నం PS వాళ్ళ నంబరు. ఎవరిదండి నంబరు? మేదీపట్నం. ఓకే. హలో సార్, నమస్కారం సార్.
నేను V3 న్యూస్ ఛానల్ నుంచి నేను రిపోర్టర్ని మాట్లాడుతున్నా. నా పేరు రిషికారెడ్డి. నేను లైవ్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ హసీనా ఉంది. హసీనా నిన్న ఎస్టర్డే జరిగిన దాంట్లో మహేశ్వర్ రెడ్డి అనే కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఈ అమ్మాయిని కొట్టారని చెప్పేసి మీ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. సో అక్కడ పిఎస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వచ్చారు, వాళ్ళు కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు, లేడీ కానిస్టేబుల్ లేదు అని చెప్తున్నారు. సో ఎఫ్ఐఆర్ తీసుకోలేదు వాళ్ళు. బంజారాల్స్ వెళ్ళమని చెప్తున్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి, ఘటన జరిగిన సంఘటన ఆ ప్లేస్లోంచి కాకుండా ఇక్కడ అని చెప్తున్నారు. సో ఎఫ్ఐఆర్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చెప్పగలరా నాకు? హలో సార్ చెప్పండి. హలో మేడం, అది ఇష్యూ నాకు తెలియదు. నేను అనుకుంటా క్లాటేజ్ అనుకుంటా, నాకు తెలియదు సార్. ఎవరు అంటే ఎవరు సార్ దీంట్లో? ఎవరు అంటే ఒక మహిళని రోడ్ పైన కొడుతున్నారు కదా, అవునా? ఒక రోడ్ పైన ఒక మహిళని ఒక వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్. సో కానిస్టేబుల్ అనే వ్యక్తి తినను మహిళని పిలిపించి సో కట్ చేస్తున్నారు. సో పిఎస్ వాళ్ళు కట్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేద్దాము, నాకు తెలియదు అని చెప్తున్నారు. సో హసీనా వచ్చేమో నేను కాల్ చేస్తాను చెప్తుంది. వాళ్ళ నెంబరేనండి అది. పిఎస్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, తీసుకోండి. వాల్యూమ్ పెట్టమ్మా. ఓకే చెప్పు. ఎస్ఐయా? అలాగే చేస్తాను. ఇది పేరు చెప్పండి. అంబేద్కర్. ఎక్కడ? మేదిపట్నం ఎస్ఐయా? ఓకే, చూస్తున్నారు కదా, మేదిపట్నంలో ఎస్ఐ అంబేద్కర్. తను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఫోన్ లిఫ్ట్ చేసి నాకు తెలియదు మేడం అని చెప్తున్నాడు. సో హసీనా వచ్చి నన్ను ఒక నడి రోడ్లో నన్ను పిలిపించి ఒక బాధ్యత గల సొసైటీ, బాధ్యత గల దాంట్లో పోస్ట్ జాబ్ చేసుకుంటా, కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ సో నన్ను మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ట్రాప్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి తన బాధ చెప్పుకుంటుంటాను. సో కనీసం ఎస్ఐ వాళ్ళకి కాల్ చేసి నేను మీడియా నుంచి అని చెప్తున్నాను, నాకు మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు, తెలియదు అని చెప్తున్నారు. సో నిన్న వాళ్ళకి వచ్చిందని తన నెంబర్కి వెళ్ళి మనం కాల్ చేసాము, చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కూడా. సో ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్తుంది తను. సో ఇంకా బంజారాల్స్ పిఎస్ కూడా కాల్ చేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో వాళ్ళ నెంబర్ కూడా చెప్పమ్మా ఒకసారి. ఇది బంజారాల్స్. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. ఎత్తరండి అని నా ఫోన్ చేసి చేసి చిరాకు వచ్చేసేటట్టు చేస్తారండి. పిచ్చి దాన్ని అయిపోతాను వాళ్ళకి కాల్ చేసి నేను ఇంటికి వచ్చి బెదిరించినప్పుడు కూడా కాల్ చేశానండి. ఇలాగే చేస్తారు. ఇది పరిస్థితి. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఇంటికి వచ్చి బెదిరించి వెళ్ళినా కూడా కాల్ చేశానండి. మళ్ళీ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. కట్ చేస్తున్నారు కాల్. చేయరండి, అస్సలు పట్టించుకోండి. ఇది పరిస్థితి మన పిఎస్ వాళ్ళది, చూస్తున్నారు కదా. బంజారాల్స్ పిఎస్ వాళ్ళు కూడా ఆ అమ్మాయి కాల్ చేస్తే, హసీనా అనే వ్యక్తి కాల్ చేస్తే అట్లీస్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నేను ఒక మీడియా నుంచి కాల్ చేస్తున్నా లైవ్లోంచి అని చెప్తున్నాను, జరిగింది ఇలా అని చెప్పేసి కూడా అట్లీస్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో గల కారణాలు ఏందో తెలుసుకుందాం, మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇంకా చెప్పండి అమ్మా, ఎందుకు బెదిరిస్తున్నాడు తను? అంటే ఎందుకు అంటే పోలీస్ జాబ్ చేసుకుంటూ తనే చేస్తున్నాడు. సో చట్టానికి చుట్టాలంటారా? పోలీస్ వాళ్ళ జాబ్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అంటారా? దేనివల్ల? ఎందుకు తను డిపార్ట్మెంట్ అని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటారా? దానివల్ల? సో ఎందుకు దానివల్ల మీకు హాని ఉందా? ఉందంటారా? చెప్పండి మరి. నాకైతే ఏదో ఒకటి చేస్తాడండి తనైతే. ఎందుకు? మీ ఆస్తినే ఎందుకు కావాలని అంటున్నాడు? మిమ్మల్ని ట్రాప్ చేయడానికి తీసేసుకున్నాడండి. ఇంకా మేము చనిపోతే ఇంకా ఎవిడెన్స్ ఏమి ఉండదు కదా, నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి సో తన కేసు విత్డ్రా చేయించుకోవడానికి, పాప కేసులో శిక్ష పడే అవకాశం ఏమన్నా వచ్చిద్దేమో, నేను లాయర్ ని కలవకూడదు అని చెప్పి నన్ను. అంటే పోలీస్ స్టేషన్ లో కేసు కాలేదు కానీ పాప కేసు ఎక్కడ బుక్ అయింది మరి?
అందులోని బంజారా హిల్స్ లో మళ్ళీ బుక్ చేశారా కేసు? చేశారు. ఓకే, చేశారు. ఇప్పుడు పాప కేసులో తనకి నా కేసులు అంత స్ట్రాంగ్ గా రాయలేదు అంటే నేను ఇచ్చినా సరే వాళ్ళు కావాలని అలా రాపిచ్చారు. నేను ఇచ్చింది ఎఫ్ఐఆర్ ఒకటి, వాళ్ళు 4 లైన్లు టైప్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. నేను చెప్పే స్టోరీ మొత్తం వాళ్ళు వినదలుచుకోవటం. అయితే ఇప్పుడు పాప కేసులో ఆయనకి నాకు బలం పాప కేసులో ఉంది. ఆ పాప కేసులో ఆయనకి ఏమన్నా అయిద్దేమో, నన్ను లేకుండా చేయాలని చూస్తున్నాడు అంతే పాప కేసులో. ఇప్పుడు నేను చనిపోతే ఇంకా కేసు పోరాడే వాళ్ళు ఎవరు ఉండరు, అందువలన తను అలా చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నారు మా మీడియా ద్వారా? తనకి మహేశ్వర్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఏమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ ఇదొకటి, ఇది మీ ఛానల్ వాళ్ళకి కూడా ఇది డిలీట్ చెప్పమని కూడా బాగా బెదిరిస్తున్నారు. మా ఛానల్ వాళ్ళు అంటే మీడియా అంటే ఎందుకు భయం? ఎందుకు ఏమో తెలీదు. ఇది ఎవిడెన్స్ గట్టిగా ఉంటుందని చెప్పి నాకు అన్నాడు. ఇది డిలీట్ చేపిస్తావులే, ఈ ఛానల్లో నేను వచ్చినాకే టార్చర్ అయితే బాగా ఎక్కువ చేశాడండి. నాకైతే ఇది చేపించినాకే మీరు మీడియా దగ్గరికి వచ్చారు కాబట్టి డిలీట్ చేపించు అని చెప్పేసి చెప్తున్నాడు. సో తన మీద చేసినాం అని చెప్పేసి. ఓకే, గతంలో కూడా మీరు నోటీసులు కూడా పంపించాడండి. నాకు నోటీసులు పంపించాడు, మీ ఆఫీస్ కి నోటీసులు పంపించాడు. నేనన్నాను జరిగినాయి చెప్పాను, నేనేం లేని చెప్పలేదు. ఎప్పటివరకు ఏ ట్రయల్ ఉంది ఇప్పుడు కేసు? అంటే కేసు అయ్యి 5 నెలలు అవుతుందండి. 5 నెలలు అవుతుందా? 5 నెలల నుంచి ఇప్పుడు మీ వెంట పడుతూనే ఉన్నాడు కేసు విత్డ్రా తీసుకోమని చెప్పి. అవును, అంటే ఏంటి చట్టం? ఇప్పుడు చట్టంలో పని చేస్తున్న ఒక వ్యక్తి. ఇంకొకటి మేడం, 5 years కింద తన ఫోన్ నెంబరే నాకు, ఈ 5 years నుంచి తన పరిచయం కాడి నుంచి ఒక ఫోన్ నెంబర్ తీసి ఇచ్చాడు నాకు. ఎందుకు మీరు దీంట్లో ఫోన్ నెంబర్ ఎందుకు కట్ చేయించాడో కూడా తెలియదు. ఎవిడెన్స్ లేకుండా లాస్ట్ మూమెంట్ లో ఫోన్ నెంబర్ కూడా కట్ చేయించాడు. ఏ నెంబరు? 222 నెంబర్ 5 సంవత్సరాల నుంచి ఉంది నాకు. తన పేరు మీదే తీసి ఇచ్చాడు. తన పేరు మీద మీకు సిమ్ కూడా తీసిచ్చాడు తానే? తీసి ఇచ్చాడు. ఇప్పుడు ఒక 4 days అవుతుంది, సిమ్ కూడా కట్ చేయించేసాడు. సిమ్ ఓకే, లాస్ట్ ఇంకా ఏం ఎవిడెన్స్ లేకుండా ఒక్కొక్కటి చేసుకుంటా సిమ్ కూడా తన పేరు మీద తీసి మీకు ఇచ్చాడు. అదే సిమ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చి ఆ సిమ్ డియాక్టివేట్ చేసి 5 రోజుల నుంచి ఆ ఫోన్ నెంబర్ కూడా తీసేశాడు. తన పేరు మీదే ఉందని చెప్పి ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉండిద్దని అది కూడా లేకుండా చేశాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఏంటి ఇప్పుడు నీకు ఏం కావాలని? ఇంకేం కావాలని ఏం లేదు మేడం. పోలీస్ స్టేషన్లలో కూడా నేను తిరిగి అలసిపోయా. గంటలు కూర్చోబెడతారు. ఆడైతే 5 నిమిషాల్లో రాడు, నన్నైతే గంటలు కూర్చోబెడుతున్నాడు. ఆయన ఇలా వచ్చినా ఇలా పంపించేస్తున్నారు. మొత్తం డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుందని ఫిక్స్ అయిపోయాను నేనైతే. నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఫొటోస్ ఉన్నాయి, సూసైడ్ చేసుకున్న వీడియోలు ఉన్నాయి, టాబ్లెట్లు మింగిన వీడియోలు ఉన్నాయి. ఎన్నో విషయాలల్లో ఎంతో జరుగుతుంటే మహిళలకు మేము అండగా ఉంటామని చెప్పేసి మన టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ కమిషనర్ గానీ నేను ఉన్నాను, సో మేము చూసుకుంటామని అన్ని విషయాలలో మీడియాలో కూడా మాట్లాడుతుంటారు. మన షీ టీమ్స్ కూడా మేము డివైడెడ్ గా ఉన్నాయి మన దగ్గర. అవునా? విత్ ఇన్ కంప్లైంట్ ఇచ్చిన దిశ చట్టం ఉంది. సో షీ టీమ్స్కి కూడా కొంతమందిని డివైడ్ చేసి పెట్టేసి ఒక బస్ స్టాప్లో కూడా ర్యాగింగ్ జరుగుతుంటే కూడా సో ఇమీడియట్లీ మేము ఉంటామని చెప్తున్నాడు. ఎందుకు మీ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా డిపార్ట్మెంట్ కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాడండి. నేను ఎక్కువ చదువుకోలేదు, నేను ఎవరిని కలవాలా ఎవరిని కలవకూడదు నాకు చదువు లేదు. అంటే డిపార్ట్మెంట్ కాబట్టి సో వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు అని మీరు అంటున్నారు. చేసుకుంటున్నాడు. నేను ఎవరితోటి మాట్లాడి హెల్ప్ తీసుకుంటే కూడా వాళ్ళని కూడా అటు సైడ్ తిప్పుకుంటున్నాను. ఓకే, వాళ్ళకు కూడా తిప్పుకొని మీ గురించి ఏమైనా చెప్పడం, నా దగ్గర ఏం జరుగుతుందని తెలుసుకోవడాలు అన్ని ఇంకోరీల్లో ఉన్నాడు. మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరైనా కాల్ చేస్తాడా? ఫోన్ చేస్తాడు. సో మీ చేస్తాను తెలిసిన ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు. మేము మొన్న కేసు 5 మరి ఎందుకు ఇది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? నాకు తెలియదండి. అంటే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక పిఎస్ లో పట్టించుకోలేదు, వ్యవస్థ అని ఉంటుంది కదా. అంటే ఎలా కలవాలా ఏంటి? నేను పెద్ద చదువుకోలేదు, కమిషనర్ కి ఏమో ఇన్ఫర్మేషన్ లేదు. నాకు వెళ్ళలేకపోతున్నా, హెల్త్ ప్రాబ్లం కూడా బాగుందండి. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ఇలా చేస్తే సో మిగతా వాళ్ళ మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తుంది. సో దీనివల్ల మరి మీ కమిషనర్ ఆఫీస్ నుంచా లేకపోతే మీ పోలీస్ స్టేషన్ నుంచా సార్ ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి అనేది మాత్రం సో ఇంకా మీరే చూసుకోవాలి. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్గా చేస్తున్నాడు అని చెప్తుంది. నన్ను ట్రాప్ చేసి సో నా పరిస్థితి ఇలా తీసుకొచ్చాడు, నా బిడ్డతో కూడా మిస్బిహేవ్ చేశాడు, సో నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను అంటే అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కాల్ చేసి నన్ను కేసు నడుస్తున్న తరుణంలో కేసు విత్డ్రా చేసుకో అని చెప్పేసి సో తను నన్ను ఫోర్స్ చేయడం జరుగుతుంది అని హసీనా మాత్రం మనకు చెప్తుంది. సో ఇది ఈ రోజు అయితే ఇంతేనమ్మా? ఇంకేమని చెప్పాలా నువ్వు ఇంకా? సో దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావు అంతే. నాకు ఎక్కడ న్యాయం జరుగుతలే అని చెప్పేసి మీడియాను ఆశ్రయించుకున్నాను. సో
సో ఇది సార్ కొంచెం అయితే ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సార్ కమిషనర్ గారు. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈ అమ్మాయికి కొంచెం న్యాయం జరిగేటట్టు చూడండి. సో చట్టం అయితే ఎవరికి చుట్టాలు కాదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా. సో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. సో న్యాయం అంటే మనం కూడా ట్రై చేద్దాం మన ఛానల్ నుంచి. సో ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిరిషిక. నమస్తే.